ఒక అణ్వస్త్ర దేశంతో యుద్ధం చేసిన ఒకే ఒక దేశం ఇండియా. ఆ యుద్ధమే అది పాకిస్తాన్. 170 అణ్వస్త్రాలు కలిగి ఉన్న పాకిస్తాన్ని కేవలం 4 రోజుల్లో ఓడించిన చరిత్ర అమెరికాకి, రష్యాకి, చైనాకే లేదండి. ఏ దేశానికి లేదు. మరి ఇది 2025లో ఇది ఒక సువర్ణ అధ్యాయం కదా, గుర్తు పెట్టుకోవాలి. ఏదో డిఫెన్స్ గా అంటే 1999లో చేసిన కార్గిల్ యుద్ధం లాగా మనం డిఫెండ్ చేసుకోలేదండి, అటాక్ చేసేసాం. అఫెన్సివ్ మోడ్ అనమాట. అఫెన్సివ్ మోడ్ అంటే పహల్గాం తర్వాత వెళ్ళి ఎయిర్ స్ట్రైక్ చేసాం. ఎయిర్ స్ట్రైక్ అనేది పెద్ద గొప్ప ఏం కాదు. అంతకుముందు మన్మోహన్ సింగ్ పీరియడ్లో జరిగింది, తర్వాత యూరియాలో జరిగింది, పిఓకేలో జరిగింది. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ దగ్గర వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ మనం చేస్తే, పాకిస్తాన్ 100 యుద్ధ విమానాలు పంపిస్తే మన కూడా 100-150 యుద్ధ విమానాలు వెళ్ళి ఒక డాగ్ ఫైట్ జరిగి ఎంతో యుద్ధమే జరిగిపోయింది. ప్రపంచ స్థాయి యుద్ధం జరిగిపోయింది అక్కడ. అణ్వస్త్ర దేశాలు ఎప్పుడు అణ్వస్త్రాలు ప్రయోగిస్తారా అనే సందర్భంలో భారతదేశం తన అఫెన్సివ్ మోడ్కి వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ ఎయిర్ బేస్లు 12 ఎయిర్ బేస్లు నాశనం చేసి, రావల్పిండి వాళ్ళ హెడ్ క్వార్టర్ని అటాక్ చేసి, ప్రైమ్ మినిస్టర్ని అటాక్ చేసినంత పని చేసి, కరాచీ పాకిస్తాన్ నేవీ హెడ్ క్వార్టర్ అక్కడ అంతా తోక ముడుచుకుని గుహల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ నేవల్ షిప్లు భారతదేశం వెళ్ళి అక్కడ కిరాణా హిల్స్ అణ్వస్త్ర స్థావరాన్ని డైరెక్ట్ అటాక్ చేసి వాళ్ళ యొక్క యుద్ధ విమానాలు F-16, J-10, J-17 పడగొట్టి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని నాశనం చేసి వాళ్ళు ప్రయోగించిన అన్ని నాశనం చేస్తే, పాకిస్తాన్ కూడా ఒక అధునాతనమైన మిలిటరీ ఉన్న ఒక దేశం ఏమీ చేయలేదు.